Hello student, good morning. I'm back with your new subject, Hindi, new lesson, Prakriti ki Seekh. So before going to lesson, I just want to tell you that I don't get any kind of feedback on the last lesson. मैंने आपको बताया था जैसे कि तारे ज़मीन पर जो आपकी जो लेसन है वो एक्चुअली मूवी ओरिएंटेड लेसन है. तो मैंने आपको लिंक भी भेजा था ఆల్రెడీ ఇంకొక లింక్ పంపేశాను ఆ మూవీకి. సో దాని మీద ఎలాంటి నాకు అప్రోచ్ రాలేదు అంటే మీకు ఆ స్టోరీ ఎలా అర్థమైంది ఏమర్థమైందని. సో నేను మళ్ళీ చెప్తాను, కైండ్లీ వాచ్ ద మూవీ మళ్ళీ ఒకసారి చూడండి. ఒకవేళ చూసి ఉంటే ఇట్స్ ఓకే, చూడకపోతే మళ్ళీ ఒకసారి చూసి నాకు ఆ దాంట్లో మీకు స్టోరీ అర్థమైన పాయింట్స్ రాసి పంపించండి నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ వర్క్. చాలా మంది నాకు పంపించలేదు. అగైన్ టెలింగ్ యూ, ప్లీజ్ చూసి ఒకసారి మళ్ళీ పంపించండి. డన్. సో आज का टॉपिक है प्रकृति की सीख. सो व्हाट इज द वर्ड यू मीन अबाउट प्रकृति అంటే ఏంటిది? నేచర్. సో నేచర్ అంటే తెలుసు కదా, నేచర్ అంటే ఏంటిది? లైక్ స్కై, ఎయిర్, ఫైర్, వాటర్, మౌంటైన్స్, ఓషియన్స్, అలాంటి ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ అన్నమాట. అంటే ఇది ప్రకృతికి సంబంధించిన కొన్ని థింగ్స్. సో ఇవన్నిటిని నేచర్ అంటారు. సో నేచర్ ఇక్కడ ఏంటి, దానికి ప్రతి నేచర్ ఉన్న ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది మనకు ఒక లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకి దీని నుంచి ఏం తెలుసుకోవచ్చు అని. సో అది యాక్చువల్లీ లెసన్ కి సంబంధించిన టాపిక్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ would like to explain about that poet. అయితే ఇది ఎవరైతే రాశారో ఇంకా తన గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కవి పరిచయ. సో దీని ఆథర్, దీన్ని రాసిన పర్సన్ సోహన్ లాల్ ద్వివేది. సో దీన్ని ఎవరు రాశారు? సోహన్ లాల్ ద్వివేది అనే పోయిట్ రాశాడు. ఆయన బర్త్ కూడా ఆయన జన్మించింది 1906 అండ్ ద ఇయర్ ఇస్ 1988. సో 1906 నుంచి 1988 వరకు తన బర్త్ అండ్ డెత్ ఇయర్స్. సో ఆయన రాసిన పోయమ్స్ కి, నవల్స్ కి 1969 లో పద్మశ్రీ అనే అవార్డు కూడా ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చారు తనకి. సో పద్మశ్రీ అంటే ఆల్రెడీ విని ఉంటారు, వన్ ఆఫ్ ద హైయెస్ట్ కేటగిరీ అవార్డ్ ఫర్ ఇన్ ద కంట్రీ. సో ఆ పద్మశ్రీ అవార్డు 1969 లో తనకి ఇచ్చారన్నమాట. సో లెట్స్ डिस्कस मोर अबाउट दैट. गांधीवादी रचनाओं के कवि माने जाने वाले सोहनलाल द्विवेदी का जन्म 1906 में हुआ. సో గాంధీవాది అంటే మన మహాత్మా గాంధీ ఎలా చెప్పారు, అహింసవాది, అబద్ధం ఆడరాదు, తప్పు చేయరాదు. సో అలాంటి మైండ్ సెట్ తన ఫాలోవర్ లాంటి పర్సన్ అన్నమాట సోహన్లాల్. అతను 1906 లో జన్మించాడు. इनकी प्रमुख रचनाएं भैरवी, पूजागी, सेवाग्राम, प्रभाती, युगाधर, कुणाल, चेतना, बांसुरी तथा बच्चों के दूध बतासा आदि. సో తన రాసిన కొన్ని फेमस नॉवेल्स, फेमस पोएट्स अన్నమాట ఇవన్నీ. इनकी रचनाएं राष्ट्रीयता और मानवता की परिचायक है. సో తన రాసిన ప్రతి నోవెల్ అయినా, ప్రతి స్టోరీ అయినా, ప్రతి పోయం అయినా రాష్ట్రీయత అంటే నేషనల్, మన కంట్రీకి సంబంధించి, और मानवता అంటే హ్యూమానిటీకి, నేషనలిజం కి సంబంధించి ఉన్న పోయట్స్ నవల్స్ అన్నమాట. भारत सरकार ने सन 1959 में इन्हें पद्मश्री सम्मान से सम्मानित किया. So as I told you, 1969 is the year when he was awarded with पद्मश्री. इनका निधन सन 1988 में हुआ. So तन देशप्रेमी 1988 లో తను చనిపోయాడు. So let's discuss about the lesson. प्रकृति की सीख. ప్రకృతి కి సీక్ అంటే నేను ఆల్రెడీ ఇలా చెప్పాను, మన నేచర్ లో ప్రతి దానికి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది. అంటే ఒక మీనింగ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం కరెక్ట్ గా చూస్తే, కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ప్రతి నేచర్ లో ప్రతి థింగ్ మనకు ఒక సంథింగ్ ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన లైఫ్ కి సంబంధించింది. సో ఇక్కడ చూడండి, पर्वत कहता है शीश उठाकर तुम ये ऊंचे बन जाओ. सॉरी, पर्वत అంటే ఏంటి? पर्वत అంటే ఇక్కడ మౌంటైన్.
సో మౌంటైన్స్ చూసారు, మౌంటైన్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు హై ఉంటుంది, ఆ క్లిఫ్స్ ఎంత హై ఉంటాయి అంటే మనం దాన్ని ఎప్పుడు ఇలా చూస్తాం, మనకు అంత హైలో మన అంత హైట్లో ఉంటుంది. సో కవి అదే చెప్తున్నాను, పర్వత్ कहता है शीश उठाकर तुम भी ऊंचे बन जाओ అంటే ఏంటి, పర్వత్ అంటే మనం ఆ మౌంటైన్స్ లాగా ఎప్పుడు హైలో ఉండాలి, అంటే ప్రతి వాళ్ళు మనం చూసినప్పుడు ఒక హైట్లో వాళ్ళు మనల్ని చూడాలి. सागर कहता है लहराकर मन में गहराई लाओ, सागर అంటే ఓషియన్. సో సాగర్ कहता है लहराकर मन में गहराई लाओ. సో మీరు ఎప్పుడైనా ఓషన్స్ లేదా సముద్రం చూసారు, సముద్రం ఎలా ఉంటుందో చాలా విశాలంగా, అంటే చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మీరు రివర్ లేదా పాండ్స్ లాంటి థింగ్స్ చూస్తే మీకు ఈ కార్నర్లో నిలబడితే యూ కెన్ సీ ద అదర్ ఎడ్జ్. బట్ ఓషన్స్ అలా కాదు, ఓషన్స్ సీస్ సముద్రం లాంటివి మీరు దాని బ్యాక్ అంటే దాని ఒక ఒడ్డు పక్కన నిలబడి చూస్తే మీకు ఎక్కడ చూసా వాటర్ కనిపిస్తారు, బట్ మీకు ఆ ఎండింగ్ కనిపిస్తుంది, బికాస్ దట్ ఈస్ ద వ్యాలీ ప్లేస్, అంటే చాలా పెద్దది అనమాట. సో తను అదే అంటున్నాడు, సాగర్ कहता है लहराकर मन में गहराई लाओ. मन में गहराई అంటే సముద్రం ఎంత డెప్త్ ఉంటుంది, ఎంత డెప్త్ అంటే ఎంత, మీరు ఆల్రెడీ ఒకవేళ నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్, డిస్కవరీ ఛానల్ చూస్తే మీకు దాంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి రిలేటెడ్ టు ఓషన్స్ అన్నమాట, సీస్ అండ్ ఓషన్స్. అంటే అది ఎంత డెప్త్ ఉంటుందో అలాంటి డెప్త్, అంటే అలాంటి ఇన్నర్ డెప్త్ మన హార్ట్లో ఉండాలి. అంటే మనం అంత డెప్త్గా ప్రతిదీ ఆలోచించాలి, ఎవరు ఎలాంటి తప్పు చేసినా మనం ఆ తప్పుని దానికి రియాక్ట్ కాకుండా అది ఆలోచించి దానికి రియాక్షన్స్ ఇవ్వాలి, ఇమీడియట్ రియాక్షన్స్ కాకుండా. समझ रहे हो क्या कहती है उठ उठ गिरकर तरल तरल. సో తరల్ తీరంగా అంటే ఏంటి, ఇప్పుడు మీరు సేమ్ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అలలు చూస్తూ ఉంటారు, ఆ వేవ్స్ ఎలా వస్తాయి, పైకి లేచి కింద పడుతుంటుంది, పైకి లేచి కింద పడుతుంది, అంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. సో తను అదే అంటున్నాడు, समझ रहे हो क्या कहती है उठ उठ गिरकर तरल तरल. అంటే అదేంటిది, ప్రతిసారి ఫస్ట్ వేవ్ ఎలా వస్తుంది, ఇలా లేస్తుంది పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది మళ్ళీ పడిపోతుంది. సో లైఫ్లో తను అదే లైఫ్లో ఒక సిచ్యువేషన్ చెప్తున్నాడు, మీరు ఎప్పుడు పడిపోయినా మీకు లేచి మళ్ళీ నడిచే స్వభావం కావాలి. అంటే ఫర్ సపోజ్ ఏమవుతుందంటే లేచి నడిచి అంటే లైఫ్లో మీరు ఒక సిచ్యువేషన్ ఉంటారు, మీరు అంటే మీరు మీ దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు. ఫస్ట్ ఫర్ సపోజ్ మీరు ఒక వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ వల్ల మీరు ఆ వర్క్ మీకు సక్సెస్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతున్నారు. సో అక్కడ ఏంటంటే మీరు అక్కడ ఓడిపోతున్నట్టు, అక్కడ డౌన్ఫాల్. సో డౌన్ఫాల్ అయినప్పుడు అక్కడ ఏంటి, మీరు గివ్ అప్ ఇచ్చేస్తే, ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు గివ్ అప్ ఇచ్చేస్తే, అంటే మీరు ఆ వర్క్ నేను చేయలేని చెప్పి ఆలోచిస్తే అది అక్కడ మీకు క్లోజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉట్టుగా దిగ్గతారు, అంటే ఓషన్స్ ఆ వేవ్స్ లాగా మీరు పడి లేస్తూ ఉన్నారు. సో అంటే ఏంటిది, మీరు ఒకవేళ ఏదైనా వర్క్ చేసినప్పుడు మీరు ఒకవేళ ఓడిపోతే ఇది నా వల్ల కాదని మీరు రియలైజ్ అయితే సెకండ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ ఇది ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ ట్రై చేయండి. వన్స్ అది ఫెయిల్ అయితే థర్డ్ అటెంప్ట్, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ మీరు డిప్రెస్ కాకుండా మళ్ళీ థర్డ్ అటెంప్ట్ ట్రై చేయండి. దేర్ ఇస్ వన్ అటెంప్ట్ వేర్ యూ గెట్ సక్సెస్. సో తను అదే అంటున్నాడు, समझ रहे हो क्या कहती है उठ उठ गिर कर तरल तरल. సో సముద్రం వల్ల ఎలా పడి లేస్తూ ఉంటాయో మీరు ఎప్పుడైనా గమనించండి, అలా ఎప్పుడైతే ఆ వేవ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో దానికంటే డబల్ స్పీడ్లో పైకి లేస్తుంది. సో అదే అంటుంది, మీరు ఎప్పుడైతే సిచ్యువేషన్లో డౌన్గా ఉన్నా దానికంటే డబల్ ఎనర్జీతో మీరు పైకి లేవండి. సో ఎప్పుడైనా ఎలాంటి వర్క్ అయినా మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయితే నెక్స్ట్ అటెంప్ట్ ఆ ఫస్ట్ అటెంప్ట్ కంటే డబల్ ఉండాలి అనమాట. సో సెకండ్ అటెంప్ట్ విల్ మేక్ యూ సక్సెస్. భర్లో అప్నే मन में मीठे मीठे मधुर उमंग. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మనం సక్సెస్ చేసుకుంటా ఉండాలి. पृथ्वी कहती है धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार. सो पृथ्वी and अर्थ. సో पृथ्वी कहती है धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన అర్త్ చూస్తే మన అర్త్ చాలా పెద్దది. సో దాని మీద ఎలా ఎంత బరువు ఉంది, ఇప్పుడు చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో, వాటర్ ఎంత 3/4 ఆఫ్ వాటర్, అంటే చాలా కెపాసిటీ అనుకున్న దానికంటే ఎక్కువ బరువుని మోస్తుంది. బట్ స్టిల్ మన అర్త్ ఎలా ఉంది, ఒక ధైర్యాన్ని ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ మన లైఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా
నువ్వు డేర్గా నిలబడాలి, అంతేగాని ప్రాబ్లం వల్ల डिप्रेशन అయిపోయి ఆ ప్రాబ్లం వల్ల భయపడకూడదు. नब कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. नब అంటే స్కై. సో స్కై మీరు చూస్తుంటారు, స్కై అంటే ఆల్మోస్ట్ అర్త్ ఎంత పెద్దగా ఉందో స్కై అంతా పెద్దగా ఉంది. అంటే తను ఏమంటున్నారు, నువ్వు ఎంతగా స్ప్రెడ్ అవ్వాలంటే, నువ్వు ఎంతగా పాపులర్ అయిపోవాలంటే నీ గురించి ఉన్న అందరికీ తెలియాలి. నబ్ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. సో మీరు ఒకసారి కరెక్ట్గా పైకి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, ఆకాశం మన అర్త్ ని మనల్ని కవర్ చేస్తుంది. సో ఇక్కడ పోయిట్ ఏం చేస్తున్నాడంటే, ఈ సిచ్యువేషన్ మన లైఫ్ లో ఎట్లా కంబైన్ చేస్తున్నాడంటే, మీరు మీ పాపులారిటీని ఎలా స్ప్రెడ్ చేయండి అంటే, అందరు ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తించాలి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎక్కడ రికగ్నైజ్ చేయాలి. సో ఇది మీనింగ్ అన్నమాట. చూడండి ఎలా ఈ న్యాచురల్ థింగ్స్ మన పోయట్ మన లైఫ్ కి అటాచ్మెంట్ కాంబినేషన్ చేసి బ్యాలెన్సింగ్ చేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. पर्वत कहता है शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. సో ఏమంటుంది, పర్వత్ అంటే మౌంటైన్స్ తో మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, మనం కూడా మన లైఫ్ లో ఎప్పుడు హై పొజిషన్ ఉండాలి. ప్రతి ఒక్కరు మనల్ని ఇలా చూడాలి తప్ప ఇలా కింద, అంటే మనం ఏదో తప్పు చేయకూడదు. తను ఏమంటున్నా అంటే డైరెక్ట్ గా మన లైఫ్ లో ఎప్పుడు మనం ఎలాంటి తప్పు చేయకూడదు, మనం ప్రతి ఒక్కరు మనల్ని హై పొజిషన్ అంటే రెస్పెక్ట్ పొజిషన్ హైట్ గా చూడాలి. సాగర్ कहता है लहरा के मन में गहराई. సాగర్ అంటే ఏంటిది, ఓషన్ తో మనకి మన ఒక డెప్త్నెస్ అంటే మన ఆలోచించే విధానం, మనం ఒకరి పట్ల క్షమించే విధానం, అలాంటివి చాలా డెప్త్గా ఉండాలి. ఫర్ మీకు ఎలాంటివి, మీరు ఫర్ సపోజ్ మీ రిలేటివ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా తప్పు చేస్తే మీరు ఇమీడియట్ రియాక్షన్ కాకుండా, ఇమీడియట్గా కోపపడకుండా ఫస్ట్ యూ రియలైజ్, ఫస్ట్ యూ థింక్ అబౌట్ దట్. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటి, ఇలా తప్పు జరగడానికి కారణం ఆలోచించి దాని తర్వాత మీరు రియాక్షన్ ఇస్తే అది మీ ఏమంటే మీ మెచ్యూరిటీకి సింపుల్ అన్నమాట. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సాగర్ कहता है लहरा कर मन में गहराई लाओ. मन में అంటే మనం డెప్త్గా ఆలోచించి కెపాసిటీ పెంచుకున్నాం. समझ रहे हो क्या कहती है, उठ उठ गिर कर तरल कर. సో अगेन वेव्स, ఇక్కడ వేవ్స్ తో కంపేర్ చేస్తారు. వేవ్స్ అంటే ఏంటి, అప్ అండ్ డౌన్. సో అది ఎంత స్పీడ్ లో డౌన్ వెళ్తుందో అంత స్పీడ్ గా పైకి వస్తుంది, ఎంత స్పీడ్ గా పైకి వస్తుందో అంతే స్పీడ్ గా డౌన్ అయ్యి మళ్ళీ దానికి డబుల్ స్పీడ్. సో లైఫ్ లో అలానే ఉండాలి సిచ్యువేషన్. మనం ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు, ఫర్ సపోజ్ ఇప్పుడు ఫస్ట్ XYZ ఒక పర్సన్ ఉన్నాడు, తను ఫస్ట్ అటెంప్ట్ లో ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసినప్పుడు సంథింగ్ ఒక సివిల్స్ కో లేదా ఒక పోలీస్ కో ఒక ఆర్మీకో ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు తను అక్కడికి క్లోజ్ చేయకుండా సెకండ్ అటెంప్ట్ ఎప్పుడైతే ట్రై చేస్తారో, ఆ సెకండ్ అటెంప్ట్ తన ఫస్ట్ అటెంప్ట్ కంటే డబుల్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం తను ప్రిపేర్ చేసినప్పుడు ఆ పాయింట్, సెకండ్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ పాయింట్, ఆ 2 పాయింట్ కవర్ అయినప్పుడు తనకి అదొక ప్లస్ పాయింట్ గా ఇంకా హై అంటే ఇంకా డబల్ స్పీడ్ తో తన ఎయిమ్ కి దగ్గర అయ్యడానికి ఉపయోగపడుతుంది. భరలో వాళ్ళు अपने मन में मीठे मीठे बदलతున్నారు. पृथ्वी कहती है धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार. సో మదర్ అర్త్ తో వచ్చేది ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎలాంటి మీకు ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రెషర్ ఉన్నా మీరు స్టాండ్ ఉండేది మీరు ఒక స్ట్రెంగ్త్ కరెక్ట్ గా ఉండాలి. అంటే మీరు భయపడకుండా డేంజరస్ గా నిలబడాలి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు డేర్గా ఉండాలి. అంతే తప్ప నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని మీరు డిప్రెషన్ తీసుకుని రాంగ్ స్టెప్ తీసుకోకూడదు. నబ్ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. సో నబ్ कहता అంటే ఏంటి, ఇక్కడ నబ్ అంటే ఏంటి, స్కై. స్కై అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్పిన స్కై మనం బయట చూస్తే మన అర్త్ మొత్తం స్కైతో కవర్ అవుతుంది. అంటే ఆ స్కై తన పాపులారిటీని, అక్కడ స్కై కవర్ చేసిన థింగ్ ని మనం ఒక పాపులారిటీతో బ్యాలెన్స్ చేస్తాం, అంటే పాపులారిటీతో పోలుస్తున్నాం. సో మనం కూడా లైఫ్ లో ఎలా ఉండాలంటే ఒక పాపులారిటీగా ఉండాలి, ఒక రోల్ మోడల్ గా క్రియేట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు మనల్ని చూడగానే వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. సో అలా మన లైఫ్ లో మనం దీంతో నేర్చుకోవాల్సిన లెసన్స్ అన్నమాట. ప్రతిదీ ఒక మీనింగ్ఫుల్ లెసన్ గా మనకు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. ఇక్కడికి టాపిక్ ఎండ్ అయిపోతుంది. మీకు హోంవర్క్ पेज नंबर 20 లో మీకు 2 क्वेश्चंस ఉన్నాయి. नदियां खेती के लिए किस प्रकार उपयोगी हैं और विद्युत के नियंत्रण में पावर कैसे सहायक है. సో
you can see here there are these two questions. So ఈ టూ క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్స్ మీ ఓన్ వర్డ్ లో రాయండి, కాపీ చేయకండి, మీ ఓన్ వర్డ్స్ లో మీరు ఎలా రాసినా. సింపుల్ క్వశ్చన్, नदियां खेती के लिए किस प्रकार उपयोगी है అంటే నదియా అంటే ఇది రివర్స్ మీకు खेती అంటే కల్టివేషన్ అగ్రికల్చర్ కి ఎలా హెల్ప్ అవుతుంది, అది ఎలా హెల్ప్ చేస్తుంది. సెకండ్ క్వశ్చన్, ऋतुओं के नियंत्रण में पावर कैसे सहायक होते हैं. సో ऋतु అంటే ఏంటి, వెదర్. సో వెదర్ మీరు సోషల్ ఆల్రెడీ చదువుకుంటారు, మౌంటైన్ రేంజ్ అనేది మన వెదర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. సో అది ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, ఇది సెకండ్ క్వశ్చన్ అన్నమాట. సో ఈ రెండు క్వశ్చన్స్ కి మీరు మీ ఓన్ వర్డ్స్ లో ఆన్సర్ రాయండి. దిస్ ఇస్ యువర్ అసైన్మెంట్ హోంవర్క్ అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, write your name, your section, your class and your session number on the left side of the paper, and this is must and should. So ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి లెసన్స్ లో, మీకు ఒకవేళ పోయం కాబట్టి మీకు పోయం అర్థం కాదు, దాని వే ఐ ఎక్స్ప్లెయిన్ యూ, మీకు కొంతమందికి అర్థం కాకపోతే యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ మీ, యూ హ్యావ్ మై ఫోన్ నంబర్, యూ కెన్ వాట్సాప్ మీ దేర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను అక్కడ మీకు క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.